వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2017లో కొత్త జిఎస్టీ చట్టాన్ని తీసుకురావటం, దాని తర్వాత ప్రజల నుంచి ఈ వస్తువు ధరలు ఎక్కువ అవుతున్నాయనేది ఆలోచన వచ్చేసరికి మళ్ళీ ఇది రెండవసారి పూర్తిగా ఈ జిఎస్టీ ట్యాక్స్ రిజీమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పునరావృతం చేయాలని, మళ్ళీ దీని రేషనలైజేషన్లో భాగంగా ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ట్యాక్స్ రేట్లు ఉండాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మన సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ట్యాక్సులు తగ్గించేటువంటి కార్యక్రమం. గతంలో అయితే చాలా ట్యాక్స్ రేట్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28%, 40%. ఇప్పుడు అటువంటివి కాకుండా రెండు ట్యాక్స్ రేట్లు ఉంటాయి, 5%, 12% మాత్రమే. అందులో ఇంచుమించుగా అన్ని కొనుగోళ్ళు ఎంత మీకు మధ్యతరగతి వారికి ఎక్కువగా ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి వారు ఎటువంటి నిత్యావసర వస్తువులు కొంటారో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇంచుమించుగా 5%కే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఈరోజు 5%, 18% నుంచి 12% నుంచి 5% తీసుకురావడం వల్ల ఈ వస్తువుల ధరలు బాగా తగ్గాయి, ఎరువుల ధరలు తగ్గాయి, సర్వీసెస్ ట్యాక్స్లు తగ్గాయి, అదేవిధంగా లూబ్రికెంట్స్ ట్యాక్సెస్ కూడా బాగా తగ్గాయి. దీనివల్ల వ్యవసాయదారుడికి గిట్టుబాటు అయ్యే విధంగా వ్యవసాయాన్ని ఫార్మ్ ఆటోమేషన్ చేయాలి, మెకనైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే అవి ప్రోత్సహించడానికి ఇటువంటి చర్యలు తీసుకోవటం. ఇటువంటి చర్యల వల్ల మధ్యతరగతికి సుమారు దేశవ్యాప్తంగా 2,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 2.5 లక్షలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టారు. ప్రజలకు కూడా తెలియపరచాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు వెళ్ళి చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అనే ఆలోచనతో అధికారులని, ఇటు పార్టీ యంత్రాంగాన్ని కూడా ప్రజల దగ్గరకు పంపించేటువంటి కార్యక్రమం తెలియపరిచి అవగాహన పెంచాలి. ఎందువల్లంటే ఇప్పుడే మీరు అడిగారు, ట్యాక్స్ రేట్లు తగ్గించినప్పటికీ కూడా వీళ్ళు తగ్గించట్లేదు కొన్ని షాపులని. వాళ్ళు చెప్తున్నది ఉదాహరణ ఏంటంటే, గత ట్యాక్స్ రేట్లలో కొన్నాము ఈ సరుకులంతా కూడా, ఇప్పుడు ట్యాక్స్ రేట్లు తగ్గించారు, మరి మేము దీని ట్యాక్స్ ఆల్రెడీ కట్టేసాం, దీనికి మళ్ళీ తగ్గించలేమనేసి చెప్తా ఉన్నారు. అది రీజన్ అయితే చాలా వ్యాలిడ్ రీజను. దీనికి రీఎంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏ కంపెనీ నుంచి అయితే వాళ్ళు కొన్నారో ఆ కంపెనీ మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఆ రిటైలర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కంపెనీకి ఆల్రెడీ చెల్లించుంటారు, అందువల్ల రిటైలర్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికార యంత్రాంగం దృష్టిలో తీసుకువెళ్తే వెంటనే రాష్ట్ర స్థాయిలో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాటి మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మోడీ గారి నాయకత్వంలో 2017లో కొత్త జిఎస్టీ చట్టాన్ని తీసుకురావటం, దాని తర్వాత ప్రజల నుంచి ఈ వస్తువు ధరలు ఎక్కువ అవుతున్నాయనేది ఆలోచన వచ్చేసరికి మళ్ళీ ఇది రెండవసారి పూర్తిగా ఈ జిఎస్టీ ట్యాక్స్ రిజీమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పునరావృతం చేయాలని, మళ్ళీ దీని రేషనలైజేషన్లో భాగంగా ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ట్యాక్స్ రేట్లు ఉండాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మన సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ట్యాక్సులు తగ్గించేటువంటి కార్యక్రమం. గతంలో అయితే చాలా ట్యాక్స్ రేట్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28%, 40%. ఇప్పుడు అటువంటివి కాకుండా రెండు ట్యాక్స్ రేట్లు ఉంటాయి, 5%, 12% మాత్రమే. అందులో ఇంచుమించుగా అన్ని కొనుగోళ్ళు ఎంత మీకు మధ్యతరగతి వారికి ఎక్కువగా ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి వారు ఎటువంటి నిత్యావసర వస్తువులు కొంటారో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇంచుమించుగా 5%కే తీసుకురావడం జరిగింది. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ భాగంగా మనం అనకాపల్లి జిల్లా మార్కెట్ యార్డులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది. దీంట్లో యూజువల్గా మనం ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు అది కన్స్యూమర్ దాకా వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడు కన్స్యూమర్కి అవగాహన పెరుగుతాయో అప్పుడే వాళ్ళు కూడా ట్రేడర్స్ కానీ మార్కెట్స్లో కానీ అడగగలుగుతారు. ఆ అవగాహన అనేది కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్
ప్రకారం ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది. దాంట్లో మనం ట్రాక్టర్ ర్యాలీస్ అలాగే ప్రతి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ మీద ఎంత తగ్గుతుంది అన్నది కూడా మా ఒక స్టాల్ రూపంలో ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే ఆనరబుల్ చైర్మన్స్ ఆఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ పార్టిసిపేట్ చేశారు. ఎయిమ్ ఏంటంటే మనం చేస్తున్న ప్రతి మంచి పని అనేది లాస్ట్ మైల్ దాకా వెళ్ళాలి అని. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని నేను కూడా నమ్ముతున్నాను గట్టిగా. మేము కూడా ప్రజలు కోరుకున్నది ఒకటే, ప్రతి ఒక ఊరిలో మనం ఈ క్యాంపెయిన్ అనేది చేసుకుంటున్నాము. అర్థం చేసుకోండి, ఇంటింటికి వచ్చి మనం ప్యాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవగాహన తెచ్చుకుంటే కానీ మనం ఎవరిని అడగలేము. సో దయచేసి నేర్చుకోండి అనేది అందరినీ రిక్వెస్ట్ చేసి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. అలా మాత్రం ఎవరైనా డీవియేట్ చేస్తున్నారు అని మాకు వచ్చిందంటే వాళ్ళతో డెఫినెట్గా వాళ్ళ మీద యాక్ట్ ప్రకారం పెనాల్టీ అనేది మాత్రం వేయడం ఖచ్చితంగా జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.